వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి ఇప్పుడు ఏపీలో అంతా ప్రశాంతమైంది. కానీ త్వరలోనే మరో ఎన్నికల వేడి రగలనుంది. ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలకు సంఘం సమాయత్తమవుతోంది. సర్పంచుల పదవి కాలం ముగిసి దాదాపు 6 నెలలు కావడంతో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సాధించింది. వారం కిందటే దీని ప్రక్రియను ప్రారంభించారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మే 10వ తేదీలోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మే తొలి వారంలోనే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి అభ్యర్థులను స్వీకరిస్తారు. అనంతరం 10వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు. గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. ఓటర్లు తుది జాబితా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు 15లోగా ఎంపీడీఓలు ఈఓపీ ఆర్డీఓలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం కానున్నాయి. మే 10న జాబితాను ఖరారు చేశాక రిజర్వేషన్లు వారం రోజుల సమయంలోనే పూర్తి చేస్తారు. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ప్రభుత్వం మే నెలలో కానీ జూన్ తొలి వారంలోనైనా ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్లు విడుదలైన 15 నుంచి 18 రోజుల్లో నామినేషన్ల దాఖలు పరిశీలన ఉపసంహరణ అనంతరం తుది జాబితా ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తారు. చూసారు కదండి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో ఇప్పుడు అదే తీరులో పంచాయతీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.